పల్లి కృష్ణారావు అన్నారు. హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఏర్పాటు చేసిన నారెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షోను వారు ప్రారంభించారు. ప్రభుత్వ వేలంలో ఎకరం స్థలం అమ్ముడుపోవటమే ఇందుకు నిదర్శనమన్నారు. ప్రపంచ స్థాయి సంస్థలు హైదరాబాద్ కేంద్రంగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావటం, ప్రముఖ కంపెనీలు గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ ను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాయన్నారు. సంపద సృష్టికర్తలుగా రియల్టర్లు, బిల్డర్లు రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తుందన్నారు. ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మీరు ఇటువంటి ప్రాపర్టీ షోస్ ఏర్పాటు చేసి హైదరాబాద్ నగరంలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్, కన్స్ట్రక్షన్ యాక్టివిటీ షోకేస్ చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి ఇతోధికంగా దోహదపడుతున్నటువంటి మీ అందరికి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి, శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తరఫు నుంచి, క్యాబినెట్ నుంచి మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ రావడానికి కావాల్సిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉంది. కాబట్టి దీన్ని మీ అందరూ నారెడ్కో సభ్యులందరికీ నేను విజ్ఞప్తి చేసేది, ఇక్కడ ఉన్నటువంటి మీరే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మీ ఆర్గనైజేషన్లో కూడా దీన్ని విరివిగా ప్రాచుర్యంలో తీసుకొని వెళ్ళి ఈ రాష్ట్ర టూరిజం కోసం కూడా ఇదోధికంగా మీరంతా సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ, it is a pleasure to join all of you at the 15th NAREDCO Telangana. The real estate sector is the primary engine of Telangana's growth. The sector creates direct and indirect employment and an immense scale. The performance of the sector is directly proportional to our state's overall success. Our thriving IT, pharma, aerospace and emerging sectors like electric vehicles and artificial intelligence. We celebrate this success at the 15th property show of NAREDCO Telangana. NAREDCO's vision and mission to work diligently to drive growth and development in the Indian real estate sector align perfectly with the state's government's goals. You act as the essential bridge between the real estate sector and the government, ensuring policies are pragmatic and industry concerns are heard. For 15 years, this property show has been a testament to your commitment and to transparency, quality and consumer confidence. I commend President Vijay